Good morning to everyone. Last class we discussed about the profit and loss lessons, and this time we are going to discuss about discount. Discount means what? When you are going to a shop, we are getting a discount. That means reduction of a money from the whole price. Okay? సో ఇప్పుడు ఏంటంటేనమ్మా మీరు ఎక్కడికైనా డిస్కౌంట్ అనే పదాన్ని వింటే ఉంటారు. డిస్కౌంట్ని హౌ టు క్యాలిక్యులేట్ డిస్కౌంట్స్ ఇవి ఎక్కడ చూస్తామనంటే వెన్ యూఆర్ గోయింగ్ టు షాప్ చూసినప్పటికీ మనకి ఆబ్జెక్ట్ మీద ఇంత పర్సెంట్ డిస్కౌంట్ అని ఇస్తూ ఉంటారు. హౌ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద డిస్కౌంట్స్, ఆ డిస్కౌంట్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే కనుక వీ హ్యావింగ్ టూ టైప్స్. దట్ ఈస్ ఎంఆర్పి. ఎంఆర్పి ఇస్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అనేది ఆబ్జెక్ట్కి ఉంటుంది. ఓకేనమ్మా, ఎంఆర్పి షుడ్ బి దేర్. ఎంఆర్పిలోంచి మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఎంతకు అమ్ముతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎంఆర్పి వచ్చి 10 రూపీస్, దట్స్ ట్రూ. కానీ ఇప్పుడు నేను దీన్ని 8 రూపీస్కి అమ్ముతున్నాను. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చాను నేను, డిస్కౌంట్ ఎంత ఇచ్చాము అని అంటే ఏంటి? సో మార్కెట్ ప్రైస్ వచ్చినప్పటికి ఎంత 10 రూపీస్ మైనస్ నేను ఎంత కమ్మాను 8 రూపీస్. సో 10 మైనస్ 8 2 రూపీస్. 2 రూపీస్ అనేది మనకి డిస్కౌంట్ అమౌంట్ కింద తీసుకోవాలి. ద డిస్కౌంట్ అమౌంట్ ఈజ్ 2 రూపీస్. సో డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ద ఫార్ములా ఈజ్ ఎంఆర్పి మైనస్ సెల్లింగ్ ప్రైస్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా. అదే కనుక పర్సంటేజ్ ఉంటే డిస్కౌంట్ ఇన్ పర్సంటేజ్, డిస్కౌంట్ని పర్సంటేజెస్లో ఉంటే హౌ టు ఫైండ్ అవుట్ డిస్కౌంట్. ఇప్పుడు మనకి దానికి టీ పర్సంటేజ్ అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనకి 6% ఆఫ్ 10% డిస్కౌంట్ అని ఇస్తారు, 12% ఆఫ్ డిస్కౌంట్ అని ఉంటుంది, 25% ఆఫ్ డిస్కౌంట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పర్సెంట్ని ఎలాగ మనీలోకి మార్చాలి అని అంటే కనుక ఫార్ములా వచ్చి D%/100 ఇంటూ ఎంఆర్పి. పర్సెంట్ని ఇంటూ ఎంఆర్పి చేస్తే మనకి డిస్కౌంట్ అమౌంట్ అనేది వస్తుంది. అదే కనుక అమౌంట్ ఇచ్చి డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఫార్ములా వచ్చి డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100 కింద వస్తుంది. సో ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద డిస్కౌంట్. డిస్కౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిస్కౌంట్ పర్సంటేజ్లో ఇస్తే దాని అమౌంట్ కింద ఎలా మార్చాలి. ఓకేనమ్మా, అమౌంట్ ఇస్తే పర్సెంట్ కింద ఎలా మార్చాలి. సో ఈ 3 ఫార్ములాస్ని ఎలా యూజ్ చేయాలి అనేది we are going to learn it. So here is the first example. 6% of 1600. Find the discount. Discount ni find out cheyali. So ఇప్పుడు దీంట్లో given that ఏమి ఇచ్చినట్టు D పర్సంటేజ్ ఇచ్చేసారు 6% అని. ఇప్పుడు 1600 అనేది మనం సెల్లింగ్ ప్రైస్ కింద తీసుకోకూడదు, ఎంఆర్పి కింద తీసుకోవాలి. ఎంఆర్పి వచ్చినప్పటికి 1600. సో now I am going to find out the discount. Discount is equal to formula ఏంటమ్మా, సెకండ్ ఫార్ములా D%/100 ఇంటూ ఎంఆర్పి. సో D పర్సెంటేజ్ మనకి ఎంత ఉంది ఇక్కడ, D పర్సెంటేజ్ 6/100 ఇంటూ 1600. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 6 ఇంటూ 16 6 3 9. సో 96 రూపీస్ అనమాట. దీంట్లో మనకి డిస్కౌంట్ ప్రైస్ వచ్చినప్పటికీ ఇలాగా 96 రూపీస్. సో ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ని సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్ముతున్నాము అని అంటే ఎలా చెప్పాలి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పటికీ ఏం చేస్తున్నట్టు, ఇప్పుడు 1600 మైనస్ 96 చేస్తే అది సెల్లింగ్ ప్రైస్ అవుతే ఆబ్జెక్ట్ అనేది అవుతుంది. 1600 మైనస్ 6 అన్నప్పటికీ 1500 4 రూపీస్ కింద మనం ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. యాక్చువల్గా ఆబ్జెక్ట్ కాస్ట్ ఈజ్ 1600. దాంట్లో మనకి 6% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. అంటే ఎన్ని రూపీస్ అమ్మా, 6% డిస్కౌంట్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన దాన్ని బట్టి 96 రూపీస్ డిస్కౌంట్ ఉంది. సో యాక్చువల్ రేట్లోంచి 96 రూపీస్ తీసేస్తే మనకి ఏంటి, అమ్మిన వాల్యూ వస్తుంది, అది సెల్లింగ్ ప్రైస్ వాల్యూ అనేది వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పటికీ ఎంత తీసుకుంటున్నాం దాన్ని, 1500 4 రూపీస్. ఓకే, ఇలాగా ఇంకా కొన్ని సమ్స్ చూద్దాం. సీ ద సెకండ్ ఎగ్జాంపుల్.
example, that is a cycle MRP is 3600 and SP is 3312 rupees. What is the discount and discount percentage? So cycle ఉందంటమ్మా, ఆ సైకిల్ ఎన్ని రూపీస్ అంట 33,600 రూపీస్, కానీ అది ఎంత కమ్మాడంట 3,312 రూపీస్ కమ్మాడు. సో వాట్ ఈస్ ద డిస్కౌంట్, ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఏంటి అని కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ MRP is equal to 3,600, SP 3,312 rupees. So discount is equal to MRP minus SP. మీకు మనకి తెలిసిన ఫార్ములా, we know the formula, that is MRP minus SP. MRP is nothing but 3,600 minus 3,312 rupees. ఈ రెండు మైనస్ చేస్తేనమ్మా 288 రూపీస్. మనకి రెడ్యూస్ చేసిన మనీ అంతా డిస్కౌంట్ 288 రూపీస్ డిస్కౌంట్. ఇప్పుడు మనం ఇంకొకటి కూడా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ is equal to discount by MRP into 100. ఇది ఫార్ములా. డిస్కౌంట్ మనీ మనకి ఎంత వచ్చింది 288 రూపీస్. 288 రూపీస్. MRP ఎంత ఉందమ్మా 3,600 into 100. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే కనుక క్యాన్సిల్. సో ఏ టేబుల్లో చూద్దామనంటే 24. సిక్స్ టేబుల్ అమ్మా. 6 టేబుల్ వచ్చినప్పటికి 6 సార్, హియర్ 4 సార్, 48 సార్. అగైన్ 6 టేబుల్లో మనకి ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8 టైమ్స్. సో టోటలీ 8%. ఫస్ట్ మనం 6 టేబుల్లో క్యాన్సిల్ చేసుకున్నాం. 6 సార్ 36 క్యాన్సిల్ అయింది. 288 వచ్చినప్పటికి 48 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అగైన్ మనం 6 టేబుల్తో మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే 6 8 సార్ 48. సో 8% అనమాట. సో మనకి MRP SP వాల్యూ ఇస్తే డిస్కౌంట్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. Here is the second example. The question is like this. Nilima went to the shop. The dress cost of the dress is 1,000 rupees. The shopkeeper gave him as a 20% first discount, and afterwards he gave the discount of 5%. Okay. Now we are going to find out the single discount amount. ఇప్పుడు ఏంటంటే నీలిమా షాప్కి వెళ్ళిందంటమ్మా. దాని డ్రెస్ కాస్ట్ వచ్చినప్పటికీ 1,000 రూపీస్. షాప్ కీపర్ వచ్చినప్పటికి ఏం చేశాడంట 20% ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. తర్వాత వచ్చి ఇచ్చిన అమౌంట్లో మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చారు. 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు టోటల్ డిస్కౌంట్ అమౌంట్ ఎంత ఇచ్చినట్టు వాటి పర్సంటేజ్ అంతా కనుక్కోమన్నాడు క్వశ్చన్లో. సో హియర్ ద గివెన్ దట్ ఫస్ట్ MRP is equal to ఎంత అవుతుందమ్మా MRP 1,000 రూపీస్. దాంట్లో మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చినట్టు 20%. ఇది 20% ఫస్ట్ డిస్కౌంట్ రేట్. ఫస్ట్ మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చారో చూసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి ఫస్ట్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటమ్మా D%/100 into 1,000. So 20/100 into 1,000. So 0 cancel, totally 200 rupees discount ఇచ్చారు.
సో అప్పుడు కాస్ట్ ఆఫ్ డ్రెస్ ఏమైనట్టు, కాస్ట్ ఆఫ్ డ్రెస్ ఏమైంది, సో 1000 మైనస్ 200 టోటల్లీ 800 రూపీస్. కాస్ట్ ఏమొచ్చింది 800 రూపీస్. అయినా నేను కొనలేదు, 800 రూపీస్కి డ్రెస్ని కొనలేదు. సో అగైన్ ద షాప్ కీపర్ గేవ్ ద డిస్కౌంట్ ఆఫ్ 5%. మళ్ళీ 800లోని మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంటమ్మా, 5% డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇప్పుడు సెకండ్ టైంకి వచ్చినప్పటికి మళ్ళీ ఇక్కడ ఎంఆర్పి ఏమైపోయింది, ఎంఆర్పి ఆఫ్ డ్రెస్ 800 అయింది. ఓకే, డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమైంది 5% అయింది. అగైన్ 800లోంచి 5% తగ్గింది. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ డిస్కౌంట్ is equal to D percentage by 100 into MRP. So 5 by 100 into 800. So 0 cancel, 0 cancel, totally 40 rupees. Again మనకి సెకండ్ పర్సంటేజ్ వచ్చినప్పటికి 40 రూపీస్ తగ్గించారు. సో టోటల్ డిస్కౌంట్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ద డ్రెస్ ఏమైంది, cost of dress is equal to 800 minus 40 is equal to 760 rupees. టోటల్గా మనకి ఇప్పుడు డ్రెస్ ఎంత కొన్నదమ్మా 760 రూపీస్ తీసుకున్నారు. 760 రూపీస్ తీసుకున్నారు కాబట్టి నౌ హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ సింగిల్ డిస్కౌంట్. సో 20% 5% కాకుండా టోటల్గా ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు, ఎంత పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఎంఆర్పి ఆఫ్ డ్రెస్ వచ్చినప్పటికి ఎంఆర్పి ఆఫ్ డ్రెస్ వచ్చినప్పటికి 1000 రూపీస్. ఓకే, కాస్ట్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పటికి మనకి డ్రెస్ ఎంతమ్మా 760 రూపీస్. ఓకే, 760 రూపీస్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ డిస్కౌంట్. Discount is equal to MRP minus SP. That means 1000 minus 760. MRP లోంచి మనం 760 తీసేస్తే ఏమవుతుందమ్మా 0 4 240 రూపీస్. 240 రూపీస్ మనకి తగ్గినట్టు 240 రూపీస్. సో ఇప్పుడు 240 రూపీస్ని మనం డిస్కౌంట్ పర్సంటేజ్ని కనుక్కోమన్నారు. So discount percentage is equal to discount by MRP into 100. So 240 by 1000 into 100. 0 cancel, 0 ఈ 0.0 ఇక్కడ 0 కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందంటమ్మా 24% మనకి టోటల్ డ్రెస్. వాడు ఒకసారి 20 ఒకసారి 5% ఉంది కదా, కానీ సింగిల్ డిస్కౌంట్ కింద చూస్తే మనకి ఎంత పర్సెంటేజ్ తగ్గినట్టు 24% తగ్గించినట్టు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము అని అంటే కనుక 1000 రూపీస్కి 20% డిస్కౌంట్ తీసుకొని 800 వచ్చింది. 800 వస్తే 800తో మళ్ళీ డిస్కౌంట్ పర్సెంట్ ఎంత వచ్చింది 5% వచ్చింది. సో క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ డ్రెస్ కాస్ట్ వచ్చి 760 రూపీస్ వచ్చింది. ఈ 760 రూపీస్కి టోటల్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎంఆర్పి ఆఫ్ ద డ్రెస్ 1000 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద డ్రెస్ 760 రూపీస్. దీని నుంచి డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేసాం, 240 రూపీస్ వచ్చింది. సో డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చినప్పటికి 240 by 1000 into 100. సో వీ క్యాన్సిల్ ఆల్ ద థింగ్స్, వీ గాట్ 24% వచ్చిందమ్మా. ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటేనమ్మా దీంట్లో వాల్యూ ట్యాక్స్. డిస్కౌంట్ అంటే మనం రెడ్యూస్ చేస్తాం, ఇచ్చిన బిల్లులోని వచ్చిన అమౌంట్ని రెడ్యూస్ చేయాలి. ట్యాక్స్ వచ్చినప్పటికీ యాడ్ చేయాలి. డిస్కౌంట్కి వాల్యూ ట్యాక్స్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ వచ్చినప్పటికీ డిస్కౌంట్ అయితే మైనస్ చేస్తాము, వాల్యూ ట్యాక్స్ అయితే యాడ్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో వాల్యూ ట్యాక్స్ వచ్చినప్పటికీ వాల్యూ ట్యాక్స్ ఎంత ఇస్తున్నాడంటే 1100 రూపీస్లోని వాల్యూ ట్యాక్స్ ఎంత ఇచ్చాడంటే ఆఫ్ 1% ఇచ్చాడు. వాల్యూ ట్యాక్స్ మనకి 1% ఇచ్చాడు. 1% అంటే ఇచ్చిన అమౌంట్కి వీ హ్యావ్ టు యాడ్ ఇట్.
ఫస్ట్ 1% అంటే ఏమవుతుందో ఫస్ట్ రాయాలి. సో ట్యాక్స్ ఇస్ ఈక్వల్ టు పర్సంటేజ్ బై 100 ఇంటూ 10,000 టోటల్ ఎంఆర్పి చేసుకోవాలి. సో పర్సంటేజ్ ఎంత ఇచ్చినట్టు 1/100 ఇంటూ 10,100 క్యాన్సిల్ చేస్తే మనకి ట్యాక్స్ వాల్యూ ఎంత పడిందమ్మా 101 రూపీస్ పడింది. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని అంటే కనుక టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్పి ప్లస్ ట్యాక్స్ అమౌంట్. ట్యాక్స్ కలపాలి. సో ఇప్పుడు 10,100 ప్లస్ 101 రూపీస్. సో ఈ రెండు యాడ్ చేస్తే 10,201 రూపీస్ అయింది అనమాట. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్యాక్స్ పడుతుంది. లాస్ట్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ తోటి మనకి కాస్ట్ ఎంత వస్తుంది అని అంటే కనుక ఎంత పర్సెంటేజ్ ఇచ్చినట్టు దాని పర్సంటేజ్ బై 100 ఇంటూ ఇది రాసుకోవాలి. ఇది రాసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి 1/100 ఇంటూ 10,000 టోటల్ ఎంఆర్పి వేసుకున్నాం. క్యాన్సిల్ చేస్తే మనకి ట్యాక్స్ అమౌంట్ వచ్చింది. ఇందాక డిస్కౌంట్ ఎలాగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నామో అలాగే. కానీ డిస్కౌంట్ అంటే ఏం చేస్తామమ్మా మైనస్ చేయాలి, ట్యాక్స్ అంటే యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ కొంటున్నామంట. ప్రెషర్ కుక్కర్లో కూడా మనకి 2,940 రూపీస్. కానీ వాల్యూ ట్యాక్స్ ఎంతంట, వాల్యూ ట్యాక్స్ వచ్చినప్పటికీ దీనికి 5% ఇచ్చాడు. సో టోటల్ కాస్ట్ ఏమవుతుంది, ప్రెషర్ కుక్కర్ కాస్ట్ వచ్చి మనకి 2,940 రూపీస్, వాల్యూ ట్యాక్స్ వచ్చి 5%. సో ఫస్ట్ ట్యాక్స్ కనుక్కోవాలి. ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ గివెన్ బై 100 ఇంటూ ఎంఆర్పి. సో 5/100 ఇంటూ 2940 00 క్యాన్సిల్. 5 టేబుల్లో ఇది 2 టైమ్స్. సో 2 టేబుల్లో వచ్చినప్పటికి 1 టైమ్ 447. సో 147 రూపీస్ ట్యాక్స్ వచ్చినప్పటికీ మనకి ఎంత పడ్డదమ్మా కుక్కర్కి 147 రూపీస్ పడింది. సో టోటల్ కాస్ట్ ఆఫ్ కుక్కర్ ఎంత అవుతుంది అప్పుడు, టోటల్ కాస్ట్ వచ్చినప్పటికీ కుక్కర్కి ఎంఆర్పి ప్లస్ ట్యాక్స్, ఎంఆర్పి ప్లస్ ట్యాక్స్. సో 2,940 ప్లస్ 147 రూపీస్. సో 3,087 రూపీస్ వచ్చింది మనకి కుక్కర్కి వచ్చినప్పుడు. ట్యాక్స్ అనేది యాడ్ చేయాలి, ఓకేనమ్మా. డిస్కౌంట్ అంటే మైనస్ చేయాలి. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి అయిపోయినాయి అనుకోండి, నేను ఇచ్చిన సమ్స్ అన్నిటికీ కూడా సబ్స్క్రిప్షన్ మెథడ్ చేసేసుకోవచ్చు. 4 సమ్స్ కూడా సబ్స్క్రిప్షన్ మెథడ్. ఓకే, లలిత took a parcel from a hotel for to celebrating a birthday party. Okay, in that we got the amount, it is 1,450 rupees including 5% VAT. So she asked a discount above. Again that hotel manager gave him the 8% of discount. So what is the amount she paid to hotel manager? So ఇక్కడ ఏంటంటే లలిత వెళ్ళిందంటే పార్సల్ తీసుకోవడానికి. సో given that the bill amount including 5% VAT tax is equal to 1,450 rupees. So here the given discount percentage is equal to 8%. So we have to find out the actual amount of this thing. So here the discount percentage is equal to discounted is equal to discount percentage by 100 into bill amount. So here, so 8/100 into 1450, 00 cancel.
So here 4 times 5 times. So 5 table 7 times 2 times 29. So 16, 4 into 9 36, 8 plus 3 11. 116 rupees. The discount amount is 116 rupees. So the total, the actual amount to be paid is equal to 1450 minus 116. So we got it 1304 rupees. The actual amount to be paid. is paid. The actual amount paid is equal to 1450 rupees minus 116 discounted amount. So we got it 1334 rupees. So first ఇక్కడ ఏం చేస్తా ఉంటేనమ్మా ఇచ్చిన వ్యాట్ ట్యాక్స్ కూడా మనకి ఇంక్లూడ్ చేసే కాస్ట్ ఎంత ఇచ్చాడు 1450 రూపీస్ ఇచ్చాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు 8% ఇచ్చారు. సో 8%ని ఫస్ట్ డిస్కౌంట్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసాం. డిస్కౌంట్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ని రూపీస్ వచ్చినాయి 116 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు డిస్కౌంట్ అమౌంట్ని ఈ యాక్చువల్ అమౌంట్ తోటి మనం ఇచ్చేసుకున్నాం అనుకోండి. సో యాక్చువల్ అమౌంట్ పేడ్ అనేది వస్తుంది మైనస్ డిస్కౌంట్. అప్పుడు యాక్చువల్ అమౌంట్ మనం ఇచ్చేస్తున్నాం. సో యాక్చువల్ అమౌంట్ బిల్ పెయిడ్ వచ్చినప్పుడు కమ్మా మనకి బిల్ అమౌంట్ ఎంత ఉంది 1450 రూపీస్. డిస్కౌంట్ అమౌంట్ ఎంత 116 రూపీస్. సో మైనస్ చేస్తే వి గాట్ 1334 రూపీస్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అమ్మా ఫైండింగ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గివెన్ దట్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పీ కనుక్కోవాలి. అంటే ఇక్కడ డి పర్సెంటేజ్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే డిస్కౌంట్ కనుక్కోవాలి. డిస్కౌంట్ కనుక్కొని వచ్చిన వాల్యూలోంచి తీసేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఈ నాలుగుకి సేమ్ ఫార్ములా. ఫస్ట్ ఏంటంటే డిస్కౌంట్ వాల్యూ కనుక్కొని వచ్చి ఈ అమౌంట్లోంచి రెడ్యూస్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ వస్తుంది. ఈ నాలుగు ఒక టైపు. సో ఇక్కడికి సెకండ్ రౌండ్కి వచ్చినప్పటికి టోటల్ అమౌంట్ అంటే ఇప్పుడు ఈ అమౌంట్లోంచి ట్యాక్స్ ఎంత వస్తుందో ఫస్ట్ పర్సంటేజ్ కనుక్కొని ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ సెకండ్ దాంట్లో అన్నీ యాడ్ చేయాలి. ఇక్కడేమో మైనస్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే మైనస్ చేయాలి, డిస్కౌంట్ని మైనస్ చేయాలి, ట్యాక్స్నేమో యాడ్ చేయాలి. ముందు పర్సంటేజ్ని నెంబర్లోకి మార్చాలి. మార్చిన తర్వాతే మనకు ఇక్కడ నార్మల్ అమౌంట్కి యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ అనేది అవుతుంది. ఓకే అమ్మా, ఈ 3 సమ్స్ని యాడ్ చేయండి, ఈ 4 సమ్స్ని మైనస్ చేయండి, డిస్కౌంట్ని మైనస్ చేయండి.